కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో గురువారం ఏలూరులోని సిఆర్ఆర్ అటానమస్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై జిల్లా సెట్వెల్ అధికారి ప్రభాకర్ అవగాహన కల్పిస్తూ ఈ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితులు, యువత అనుసరించాల్సిన విధానాలను వివరించారు. సిఆర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు మాట్లాడుతూ కెరియర్ గురించి చెప్పాలి అంటే యువత దుర్వ్యసనాలకు బానిసలు కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మేరా యువ భారత్ అధికారి శంకర రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల అందరికీ అవగాహన ఉండాలని, ముఖ్యంగా యువత క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు స్టార్టప్ కంపెనీల ద్వారా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అవగాహన కల్పిస్తుందని చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర మాట్లాడుతూ మై భారత్ ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో యువత భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రధానంగా విద్యతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాల ద్వారా వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి వి వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు తాము చదివే ఉద్యోగానికి సంబంధించి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. చాలా వరకు మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఎంతవరకు మనం ఏం చేయాలి అనేది చాలా వరకు తెలియట్లా. అంటే డైలీ మనం మన న్యూస్ పేపర్లో చూస్తున్నాం, టీవీస్లో చూస్తున్నాం, అన్ని చూస్తూ ఉంటాం, కానీ దానిపైన మనం ఎట్లా దాన్ని ఉపయోగించుకోవాలి, దానిపైన అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ విధంగా మనం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ కార్యక్రమాల ద్వారా మీకు ఎంతో కొంత అవగాహన అనేది కల్పించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది, వర్క్షాప్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. లేదా ఇంకా దేశ నాయకులను గుర్తు చేసుకోవడం కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ కావచ్చు, మిగతా అనేక రకాలైన కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు అనేది తీసుకొస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ కలుపుకుంటూ అనేక ప్రోగ్రామ్స్ అనేది నెహ్రూ యువ కేంద్ర మరియు మై భారత్ చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు మీ అందరికీ అవేర్నెస్ అనేది కల్పించాలి ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటాను. ఎందుకంటే అలాగే మన జిల్లా అధికారులు కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని కనుక ప్రవేశపెట్టినా, ప్రతిపాదించినా దాని గురించి అవగాహన కల్పించుకుని మీరు పబ్లిక్ లో ప్రచారం చేయాలి. ప్రధానంగా చెప్పారు ఇప్పుడే ఒక మంచి విషయం, ఇది సెల్ ఫోన్ల వల్ల వచ్చే సమస్యలు అవనండి, అలాగే యాప్స్ వల్ల వచ్చే సమస్యలు అవనండి, అలాగే డ్రగ్ అవేర్నెస్, డ్రగ్స్ వాడటం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, యువత ఎటువంటి పెడదారు పడుతున్నారు, అలా పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి అన్నిటి మీదే మొన్న మనకి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ డ్రగ్ అవేర్నెస్ మీద ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే యాప్స్, లోన్ యాప్స్కి ఎటువంటి దుష్ప్రభావాలు జరుగుతున్నాయి, దాంట్లో చిక్కుకుంటే యువత ఎలాంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది, పోలీస్ కేసులు వచ్చినట్లయితే మీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చాలా వివరంగా కల్పించేద్దా. కాబట్టి వాటన్నిటిని మనం అవగాహన చేసుకొని ముందుకెళ్తేనే మనం రేపొద్దున ఆ ఫలాలు మన యూత్కి అందుతాయి. కాబట్టి మీరందరూ ముందు కాన్సన్ట్రేటెడ్గా ఈ విషయాలన్నిటినీ, అసలు ఏ యాప్ ద్వారా మనకి ఏ అవకాశం ఉంది, మనం ఒక ఫలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని అంటే దాన్ని మనం ఎలా రిజిస్టర్ కావాలి, రిజిస్టర్ అయిన తర్వాత ఏం చేయాలి అనే విషయాలన్నిటినీ కూడా మీరు కూలంకషంగా మీరు తెలుసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ యూత్ అందరికీ తెలియచెప్పాల్సిన అవసరం ఉంది.